హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో పెసరట్టు ఉప్మా. ఇది మన హెల్త్‌కి చాలా మంచిదండి. చాలామంది ఈ అట్టుని తింటే గ్యాస్ ఫామ్ అయిద్దని అనుకుంటారండి. కానీ మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని హెల్తీ టిప్స్ ఇస్తాం. 2 కప్పుల పచ్చపెసలను నైట్ అంతా నానబెట్టుకోండి. వాటిని శుభ్రంగా కడిగి గ్రైండర్‌కి గానీ, మిక్సీకి గానీ వేసుకుందాం. అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకొని, 2 పచ్చిమిర్చిని కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకొని, అందులోనే అల్లాన్ని కూడా దంచింది వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, చాలా కొద్దిగా పట్టిద్దండి పెసరట్టుకి సాల్టు. అది మెత్తగా రుబ్బుకున్నాక గ్రైండర్ నుంచి తీసి పక్కన ఉంచుకుందాం. ఈ పిండిలోనే మనం జీలకర్ర వేసుకున్నాం గదండీ! అది గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు మనం ఉప్మా తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్‌లో ఒక గ్లాసు రవ్వ పోసుకొని దాన్ని సిమ్‌లో వేయించుకుందామండి. వేయించుకున్న రవ్వని పక్కన తీసుకొని, అందులోనే మనము పోపు వేసుకుందాం. ఇప్పుడు ఉప్మా తాలింపు కోసం అదే ప్యాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దానిలో పచ్చిశనగపప్పు వేసుకొని, అది వేగాక తాలింపు గింజలు వేసుకొని, ఇప్పుడు అందులోనే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు గూడా వేసుకొని వేయించుకుందాం. అందులోనే జీడిపప్పును కూడా వేసి వేయించుకుందామండి. జీడిపప్పు ఉప్మాకి చాలా రుచినిస్తుంది. అవి వేగుతూ ఉండగా కరివేపాకును కూడా వేసుకొని చిటపట అనేదాకా వేయించుకుందాం. ఇప్పుడు అవన్నీ వేయించుకున్న తరువాత మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని అవి మరిగేటప్పుడే దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని మరుగుతున్న నీటిలో సన్నగా పోసుకుంటూ, మెల్లిగా తిప్పుకుంటూ, ఉండలు కట్టకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు అట్టు వేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక 2 గంటలు పిండిని వేసుకొని పల్చగా వేసుకుందామండి. అట్టు మీద 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాన్ని ఎర్రగా కాల్చుకోవాలి. అట్టు ఎర్రగా కాలాక దాని మీద ఉప్మా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే స్ప్రెడ్ చేసుకోండి, లేకపోతే పక్కన పెట్టుకొనైనా తినండి. అంతేనండి. ఇప్పుడు మన పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. పెసరట్టుని అల్లం చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటదండి.
మా వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.